నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చిన్నపిల్లల్లో ఒబేసిటీ గల కారణాలేంటి, ఎందువల్ల వారు అధిక బరువుగా ఉంటున్నారు, మరి ఈ సమస్యకి హోమియోపతిలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో మనకు తెలియజేయడానికి డాక్టర్ భరద్వాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, మనం చూస్తున్నాం చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా బుద్ధిగా అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ప్రాబ్లం అంటారా, లేకుంటే హార్మోన్స్ ప్రాబ్లం అంటారా, ఏంటి ప్రాబ్లం? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మేము చూసే క్లినికల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇదే ప్రాబ్లంతో బాధపడుతున్నారు. రీజన్ ఏంటంటే పొద్దునే ఒక కేసు వచ్చింది. సో ఏంటంటే పాప 10 years, ఓకే, ఏం తింటుంది, బాగా ఒబేస్గా ఉంది. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే డిజ్నియా ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపకి. పాప ఒబేస్గా ఉంది. సో వాళ్ళ ఫాదర్ని అడిగాను, అసలు ఎందుకు ఇలా ఉంది అంటే ఏం తింటుంది అని అడిగాను. సో వాళ్ళ పాప పొద్దున టిఫిన్ తింటుందంట, అంటే ఇడ్లీలు, పూరీలు, ఓకే, మధ్యాహ్నము రైస్ తింటుందంట, సాయంత్రం మళ్ళీ టిఫిన్ తింటుందంట, నైట్ మళ్ళీ రైస్ తింటుందంట. ఈ మధ్యలో పాపకి క్రీమ్ బిస్కెట్లు ఇష్టమంట, చాక్లెట్లు ఇష్టమంట. సో క్రీమ్ బిస్కెట్లు, చాక్లెట్లే తింటుందంట. సరే పిజ్జాలు, బర్గర్లు ఇవి కూడా ఇష్టం కదా, ఇవి కూడా తింటుందా అంటే తింటుంది సార్, చాలా తక్కువ, వీక్లీ 1-2 సార్లు తింటుంది అంతే. దీంతోపాటు కూల్ డ్రింక్ ఇష్టం సార్ మా పాపకి, కూల్ డ్రింక్లు మాత్రం రోజు తాగుతుంది. సో మీరు ఏం చేస్తున్నారు అసలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి దీంతో అవే కాకుండా మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, బర్గర్లు, పిజ్జాలు పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నారు. తినేది కూడా ఏంటి, ఓన్లీ కార్బోహైడ్రేట్. ఇంత కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు కాబట్టి 95% ఆఫ్ ది పిల్లలు ఒబేస్గా కావడానికి రీజన్ ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్. ఇంత హై కార్బోహైడ్రేట్ ఫుడ్ మీరు ఇస్తున్నారు కాబట్టి పిల్లలు లావెక్కుతున్నారు. ఇది 100 మంది పిల్లలు తీసుకుంటే 98 మంది పిల్లలకి ఇదే రీజన్. ఇంకా 2% పిల్లలకి వేరే రీజన్. వాళ్ళకి ఏదైనా కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉండొచ్చు. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంకా 2%. ఇంకా 98%కి ఫుడ్ సరిగా తీసుకోకపోవడమే ఫస్ట్ రీజన్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం. నెక్స్ట్ రీజన్ ఏంటంటే నిద్ర సరిగా పోనీయరు. పిల్లల్ని, ముసలి వాళ్ళని ఎంతసేపు నిద్రపోతారో అంతసేపు నిద్రపోనియాలి. అడల్ట్ అయితే 7 to 9 hours నిద్రపోవాలి. ఇలా చేయరు. ఐటీలంట ఇష్టం వచ్చిన పొద్దున 5 గంటలకు లేపుతారు పిల్లల్ని. నిద్రపోతున్న పిల్లల్ని లేపి చదువుకోవడానికి పంపించడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే హై స్ట్రెస్లోకి వెళ్తారు. స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, సన్నగా కారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయటం అంటే, సార్ మా వాడికి టైం ఉండదు సార్, మా వాడు పొద్దున్న ట్యూషన్కి వెళ్తాడు, మధ్యాహ్నం స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ హోంవర్క్ ఉంటుంది, మళ్ళీ రాత్రి పడుకోకపోతే మళ్ళీ పొద్దున్న లేలేడు అంటే ఎక్సర్సైజ్ కూడా లేదు. దాని తర్వాత ఏంటంటే స్ట్రెస్. ఏం స్ట్రెస్, ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, ఆ స్ట్రెస్ వీడిపైన పడుతుంది. అదేవిధంగా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఆ స్ట్రెస్, ఆడుకోనికి పోకుండా. సో మెయిన్గా ఈ 4 రీజన్స్ అన్నమాట. ఫస్ట్ 95% ఆఫ్ ది రీజన్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తినడం. నెక్స్ట్ ఎస్పెషల్లీ నిద్రపోకపోవడం. థర్డ్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఫోర్త్ మెయిన్గా స్ట్రెస్లో ఉండడం. ఇవన్నీ రీజన్స్ ఒబేసిటీ రావడానికి. రైట్ సార్. ఇంకో మెయిన్ రీజన్ కూడా ఏంటంటే పిల్లలు అడిగిందల్లా ఇప్పించడం. వాళ్ళు మంచిగా అడుగుతున్నారా, చెడుకు అడుగుతున్నారా ఏంటి అని అర్థం చేసుకోకుండా పేరెంట్స్కి తెలుసు, బట్ వాళ్ళు ఎక్కడ ఏడుస్తారో, వాళ్ళు ఎక్కడ బాధపడతారో, మనం చిన్నప్పుడు ఇలా లేము, బట్ వీళ్ళకి అడిగిందల్లా ఇవ్వాలనేది కూడా ఒక రీజన్. వీళ్ళ అధిక తిండి అనేది, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ లేకపోవడం కూడా మెయిన్ రీజన్ అంటారా? స్కూల్లో గ్రౌండ్ లేకపోవడానికి మెయిన్ రీజన్ కానే కాదండి. రీజన్ ఎందుకంటే మీరు మణికొండనే తీసుకోండి. మణికొండ జామ్ ప్యాక్డ్. మణికొండలో మీకు లేని యాక్టివిటీ అంటూ లేదు. సో మీరు మార్షల్ ఆర్ట్స్ తీసుకుంటారా, అన్ని మార్షల్ ఆర్ట్స్కి మీకు అక్కడ ట్రైనింగ్ దొరుకుతుంది. మువతాయి నుంచి, లేకపోతే ఈ కరాటా నుంచి, కుంఫు నుంచి, ఈవెన్ కేరళకు సంబంధించిన కలరీ పట్టు అంటారు కదా, అది కూడా ఉంటుంది. సో మీరు ఫిజికల్ యాక్టివిటీ అమ్మాయిలు అంటారా, భరతనాట్యం, కూచిపూడి, ఇంకా ఏం కావాలంటే అన్నీ దొరుకుతున్నాయి. బట్ సార్ అన్ని స్కూల్స్లో అది ఉండదు కదా. స్కూల్ కాదండి నేను చెప్పేది. మీ మనసు ఉంటే మార్గం ఉంటుంది అంతే. సో ఇవన్నీ ఏది చెప్పినా జస్ట్ నాన్ సెన్స్, రబ్బిష్. మా వాడికి టైం లేదు, మా వాడికి యాక్టివిటీ లేదనేది జస్ట్ రబ్బిష్ అంతే. ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది ఇప్పిస్తున్నారు, మా వాడు ఏడుస్తాడు అంటారు. ఎందుకు ఏడుస్తారు? ఏడిస్తే ఏడవనియండి. పాతకాలంలో ఇలా లేదు కదా. ఇప్పుడు ఏంటంటే
చాలా ఫ్యాషన్ అయిపోయింది. అంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వడము, పిల్లల్ని వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకి ఏది కావాలంటే అది చేయించడము. సో చాలామంది ప్రౌడ్గా చెప్తారనమాట, మా పిల్లవాడిని మేము చాలా ఫ్రీడమ్ ఇస్తాము, ఎట్లా కావాలంటే అట్లా చేస్తామని. సో దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో పేరెంట్స్ ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ లూజ్గా ఉండాలి అక్కడ లూజ్గా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదో పనిలో ఉంటారు, పిల్లవాడు వచ్చి ఏడుస్తాడు, వాడి ముఖాన్ని ఒక ఫోన్ కొడతారు, వాడు ఏం చేస్తా అంటే ఇంక ఎంజాయ్ చేసుకుంటాడు వాడు. సో ఇట్లాంటి, సో వీడేంటి అన్నం తిననన్నాడు, అన్నం తిననంటే ఏం చేయాలి, కొంతసేపు బుజ్జగించాలి, లేకపోతే తిట్టాలి, పెట్టాలి. ఇంత ఓపిక ఎవరికీ లేదు. సో ఏముంది, అన్నం తిననంటే వాడు తినడం మీద కావాల్సింది, ఓ పిజ్జా ఆర్డర్ కొట్టినామంటే ఆ రోజు వీళ్ళ పని అయిపోతుంది. ఇది తప్పు మెయిన్గా అసలు పిల్లలదే కాదు, లేజీనెస్గా ఉన్న పేరెంట్స్దే. లేజీనెస్గా ఉన్న పేరెంట్స్, వాళ్ళు జాబ్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, సో పిల్లలపైన కాన్సన్ట్రేషన్ లేకుండా, సో వాళ్ళకి ఏది పడితే అది తినిపించి, ఏది పడితే అది ఇచ్చి, అది మేము పిల్లలకి ఫ్రీడమ్ ఇస్తున్నాం అనుకొని పిల్లల్ని స్ట్రిక్ట్గా పెట్టకుండా చేసే పనుల వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఓకే సార్, మరి ఈ ప్రాబ్లమ్కి హోమియోపతిలో కిడ్స్కి ఎటువంటి పరిష్కారం ఉంది మరి? రైట్. సో కిడ్స్కి అసలు ట్రీట్మెంట్ అవసరం లేదండి. ఓకే. సో మీరు డైట్ కన్నా కంట్రోల్ చేస్తే కిడ్స్ అసలు ఏ ట్రీట్మెంట్ లేకుండా నార్మల్ స్టేజ్కి వస్తారు. సో లేదు, హోమియోపతిలో ఎలా హెల్ప్ చేయగలదంటే, ఏవైతే డిజైర్స్ ఉంటాయో, వీళ్ళకి ఆల్రెడీ అడిక్ట్ అయిపోయారు అనుకోండి, షుగర్ అంటే డిజైర్ ఉంది, సో వాళ్ళకి ఏంటంటే కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఆ షుగర్ డిజైర్ని తగ్గించచ్చు. లేకపోతే నాన్ వెజ్ అంటే డిజైర్ ఉంది, ఫ్యాటీ ఫుడ్ అంటే డిజైర్ ఉంది, ఆ ఫ్యాటీ ఫుడ్, ఆ ఫ్యాట్ డిజైర్ని కూడా మనము ఈజీగా హోమియోపతిలో తగ్గించవచ్చు అనమాట. హోమియోపతి కూడా అవసరం లేదండి చిన్నపిల్లలకి. ఎందుకు అంటే, మీరు కన్నా డైట్ కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ చిన్నపిల్లలు ఒబేసిటీ నుంచి ఈజీగా బయటకు వస్తారు. పెద్దవాళ్ళకి టైం పడుతుందేమో కానీ ఒబేసిటీ నుంచి బయటికి రావడానికి పిల్లవాళ్ళు డెడ్ ఈజీగా బయటకు వస్తారు. ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే డైట్ కంట్రోల్ చేయాలి, లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది పేరెంట్స్కి అంటే, మనం ఇంటర్నెట్లో చూస్తున్నాం, చాలా డేటా ఉంది, దీంట్లో 99% ఆఫ్ ది డేటా రాంగ్ డేటా, ఫేక్ డేటా. పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి డైట్ పెట్టాలి, సో పొద్దున ఏం తినిపించాలి, ఎన్నిసార్లు తినిపించాలి, ఎప్పుడు ఫాస్టింగ్లో పెట్టాలి, ఎటువంటి ఫుడ్ తినిపించాలి, సో వీళ్ళు కార్బోహైడ్రేట్ తీసుకోవాలా లేదా, మీట్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలి, నట్స్ ఎలా తీసుకోవాలి, ఆయిల్స్ ఎలా తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎలా తీసుకోవాలి, పన్నీర్ తీసుకోవచ్చా, నాన్ వెజ్లో ఏది తినచ్చు, ఎలా తినచ్చు అనేది వీళ్ళకి చాలా డౌట్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఈ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం మంచి డాక్టర్ని వీళ్ళు కన్సల్ట్ కావాలన్నమాట ఫుడ్ గురించి. అదేవిధంగా స్లీప్, నిద్ర అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే, అబ్నార్మల్ స్లీప్ అంటే ఏంటి, నార్మల్ స్లీప్ అంటే ఏంటి, సో స్లీప్ ఇంప్రూవ్ చేయడానికి టిప్స్ ఏంటి, ఇది ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎక్సర్సైజ్లో చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి మనకు, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అని, స్కిల్ ఎక్సర్సైజెస్ అని, పవర్ ఎక్సర్సైజెస్ అని, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అని. ఎండ్యూరెన్స్లో మళ్ళీ మస్కులర్ ఎండ్యూరెన్స్ అని, మిడ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. దీంట్లో కిడ్స్ ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు అని కరెక్ట్గా నాలెడ్జ్ తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కావాలి. దాంతోపాటు స్ట్రెస్లెస్ లైఫ్లో ఎలా ఉండాలి, పిల్లవాడికి స్ట్రెస్ వస్తే మనకు స్పెసిఫిక్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. అంటే ఇవి యోగాలు అవి ఇవి కాదు, సో క్లినికల్ ట్రయల్స్ చేసి ప్రూవ్ అయిన ఎక్సర్సైజ్, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో స్ట్రెస్ అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అని తెలుసుకొని పిల్లలకి కన్నా చేస్తే వితిన్ నో టైం వీళ్ళు బాగా వెయిట్ అనేది తగ్గుతారనమాట. సో దానికి మనం హోమియోపతిలో ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేస్తాం. ఈ ఫిట్ ఇన్ 6 అంటే ఏంటంటే 6 months లోపల మీ పిల్లవాడు కానీ అడల్ట్స్కి కూడా ఉంది, కావాల్సిన వెయిట్ని తీసుకొని రావడానికి ఇది హోమియోపతిలో మనం డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో ఏంటంటే రిజల్ట్స్ అనేవి మీరు మినిమం 1 week నుంచి 6 weeks లోపల వెయిట్ రిడక్షన్ అనే రిజల్ట్ చూస్తారు. బట్ మీరు కావాల్సిన వెయిట్ మ్యాక్సిమం 6 weeksలో మీరు అటైన్ చేయగలుగుతారనమాట. దీంట్లో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఆల్రెడీ మీ కిడ్ కొన్ని దానికి అడిక్ట్ అయ్యాడు, ఫ్యాటీ ఫుడ్కి అడిక్ట్ అయ్యాడు, దేర్ ఆర్ స్పెసిఫిక్ మెడిసిన్ హోమియోపతి ఆ డిజైర్ని మనం తగ్గించచ్చు. లేదంటే కార్బోహైడ్రేట్ ఫుడ్కి అడిక్ట్ అయ్యాడు, ఆ స్పెసిఫిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం కార్బోహైడ్రేట్ డిజైర్ని తగ్గించచ్చు. లేదు జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే మెటబాలిక్ పాత్వేలో డిజార్డర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ యూజ్ చేసి హోమియోపతిలో మనము వెయిట్ అనేది చాలా రిడక్ట్ చేయొచ్చు, ఈజీగా రిడక్ట్ చేయొచ్చు, పెద్దవాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇట్ ఈస్ ద అమాల్గమేషన్ ఆఫ్ నాలెడ్జ్,
ఇన్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్ అండ్ స్ట్రెస్లెస్ లైఫ్ అలాంగ్ విత్ హోమియోపతి. ఈ రెండు కంబైన్ చేసినప్పుడు చాలా ఈజీగా వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది కిడ్స్ని, 99% కాదు, సో ఏమన్నా సీరియస్ మెటబాలిక్ డిజార్డర్స్ కానీ లేకపోతే జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నది తప్ప మిగిలిన అందరినీ మనము నార్మల్ వెయిట్కి వితిన్ 6 months తీసుకొని రావచ్చు అన్నమాట. ఓకే. అలాగే డాక్టర్ గారు ఫైనల్గా కిడ్స్లో ఈ ఒబేసిటీని పేరెంట్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది? ఒబేసిటీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అనమాట. సో మీరు ఏ డిసీజ్ అన్నా తీసుకోండి, ఎస్పెషల్లీ విమెన్లో మీరు పీసీఓడీస్ కానీ, ఎండోమెట్రైటిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, ఏవన్నా డిసీజెస్, థైరాయిడ్ కానీ, పీసీఓడి ఏవన్నా తీసుకోండి, ఎస్పెషల్లీ విమెన్లో దానికి రీజన్ ఒబేసిటీ, హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. మనం చూసే పిల్లలు ఏంటంటే ఈవెన్ ఎప్పుడు 8 yearsకి, 9 yearsకి, 10 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు? హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ బాడీలో ఎందుకు వస్తుంది అంటే సింపుల్ రీజన్ ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఎక్కువ తినడం వల్ల. సో మేము వచ్చే పిల్లలు చూస్తామన్నమాట, 10 years, 8 years, 9 years వీళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళని సింపుల్గా గుర్తుపట్టాలంటే వాళ్ళ మెడ చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళ మెడ దగ్గర అంతా బ్లాక్గా అయిపోతుంది. అకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం అనమాట. దీనికి రీజన్ ఏంటంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్, త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఏ ఫీమేల్ రిలేటెడ్ డిసీజ్ అన్నా తీసుకోండి మీరు, 90% ఆఫ్ ది కాజ్ ఏంటంటే ఒబేసిటీని. సో ఒబేసిటీ చిన్నతనంలోనే దాన్ని కట్ డౌన్ చేయాల్సింది, అంత ఇంపార్టెన్స్ ఉంది ఒక చైల్డ్ లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కిడ్స్లో ఒబేసిటీ రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.